అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 3వ పదిలోని 10వ తిరువాయిమొഴി జన్మం పలపల అనే ఆళ్వార్లు హర్షాతిరేకంతో అతిశయించిన సంతోషంతో చెప్పేటువంటి పాసురాలు. ఏం చెప్తున్నారండి? నా కరణాలన్నీ ఆ సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేసేలా ఉన్నాయి కనుక ఇవి నా కరణాలు ఆయన్ని మాత్రమే స్తోత్రం చేస్తాయి, ఆయనకు మాత్రమే కైంకర్యం చేసేటట్లుగా ఉన్నాయి అని ఆనందపడిపోతూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో. 3వ పాసురం. 3ஆம் பாட்டு. சர்வேஸ்வரனுடைய போகியதானுசந்தான பிரீதி பலாத்காரத்தாலே அவனுக்கு அடிமை செய்கையிலே ప్రవృత్తనానా ఉనక్కు అని ఉంది కోశంలో. ఉనక్కు కాదు, అది ఎనక్కుని ఊ దగ్గర ఏ రాసుకోవాలి. ప్రవృత్తనాన ఎనక్కు క్షుద్ర విషయ ప్రావణ్యత్తాల్వరం హృదయ దుఃఖం ఎల్లయ్యంగిరారు. సర్వేశ్వరుడు యొక్క భోగ్యతని అనుసంధానము చేయటం చేత, అనుసంధాన ప్రీతి, భోగ్యతని అనుసంధానం చేయాలనేటువంటి ఆ ప్రీతి బలాత్కరించటం చేత ఆయనకి కైంకర్యం చేయటంలో ప్రవృత్తమై ఉన్నటువంటి నాకు క్షుద్ర విషయ ప్రావణ్యం వల్ల వచ్చేటువంటి హృదయ దుఃఖం లేదు అంటున్నారు. అంటే సర్వేశ్వర యొక్క భోగ్యత నువ్వు అనుసంధానం చేసుకోవటం వల్ల నాకు కలిగినటువంటి ఒక ప్రీతి, ఆ ప్రీతి బలాత్కరించటం చేత ఆయనకే కైంకర్యం చేయడంలో ప్రవృత్తుడిగా ఉన్నాను నేను. అలాంటి నాకు క్షుద్ర విషయ ప్రావణ్యం వల్ల వచ్చే హృదయ దుఃఖం నాకు లేదండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం. ముట్టిల్ పల్ భోగత్తు ఒరుతని నాయకన్ మూవులగుక్కు ఉరియా கட்டியை தேனை அமுதை நன்பாலை கனியை கரும்பு தன்னை மட்டவில் தன்னு அம்துழாய் முடியானை வணங்கி அவந்திரத்து பட்ட பெண்ணை இரையாகிலும் யான் என் மனத்து பரிவிலனே. தெல்பல் போகத்து ஒரு தனிநாயகன் மூவுலகுக்கு உரிய ముట్టిల్ పల్ భోగం ஒரு తనినాయకన్. మూవులగుక్కు మూడు లోకములకును, ఉరియా అసాధారణ భూతుడును, ముట్టిల్ విచ్ఛేదము లేని, పల్ భోగం అనేక విధములకు భోగ సమృద్ధి గల, ఒరు అద్వితీయుడైనటువంటి, తనినాయకన్ ప్రధాన నాయకుడును, నల్ కట్టియై పూర్ణ రసము గల బెల్లపు గడ్డ, నల్ తేనై సర్వరసములతో కూడిన తేనె, నల్ అముదై నిత్యభోగ్యము అమృతము, నల్ పాలై మంచి రసము గల పాలు, నల్ కనియై పక్వమైన పండు, నల్ కరుంబు తన్నై ప్రతి కణుపు యందు భోగ్యమైన చెరుకు అన్నట్లుగా, ముట్టు సర్వవిధ భోగ్యభూతుడును, ఇట్టి భోగ్యతకు సూచకమైన మధువు స్రవించుతూ, ముట్టు అవిజు మధువు స్రవిస్తూ అవిజు వికసించినదియు, తిన్ తుజాయ్ చల్లనిదియును, మనోహరమైన తులసిమాల చేత అలంకరించబడినటువంటి ముడియానై కిరీటము కలవానిని వణంగి నమస్కరించి, అవంతిరత్తు వాని విషయమునందు పట్టపెన్నయ్యాన్ అనన్యారుడైన పిదప నేను, ఇరయాఖిలం అల్పమైనను, పరివు ఎన్మనత్తు ఎలన్ దుఃఖము నా మనసు, కొంచెం దుఃఖం కూడా నా మనస్సులో లేనివాడనయ్యాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం చూద్దాం. తాత్పర్యం. సకల లోకాలకి అసాధారణ భూతుడు, సర్వవిధ భోగ సమృద్ధి కలిగినటువంటి
అద్వితీయ ప్రధాన నాయకుడు, నిరతిశయ భోగ్యభూతుడు అయినటువంటి శ్రీహప్పతి యొక్క నిరవధిక సుందర దివ్యమంగళ విగ్రహములో అవగాహించిన వాడికి అనన్యాశేషభూతుడనైన నేను విగ్రహమునందు అవగాహించి ఆ సర్వేశ్వరుడికే, అంటే ఆ నిరవధిక సుందర దివ్యమంగళ విగ్రహంలో అవగాహించి అలాంటి ఆ సర్వేశ్వరుడికి అనన్యాశేషభూతుడుగా ఉన్నాను నేను. ఇలాంటి నాకు ఎట్టి దుఃఖము లేదయ్యా ఇంకా అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయిరప్పడి ముట్టిల్ నిత్య సిద్ధ అసంఖ్యేయ భోగనాయ్ నిరస్త சமாபியதிகனாய் சர்வேஸ்வரனாய் இருந்து வைத்து மனுஷ்யலோகத்திலே மனுஷ்ய சஜாயதீயதயா வசுதேவ குருஹே அவதீர்ணனாய் சர்வலோகத்துக்கும் பொதுவாய் பரமபோக்யபூதனான எம்பெருமானை வணங்கி அவன் திறத்துப்பட்ட பெண்ணை என் మనస్సిல் దుఃఖమెల్లాం పోయిత్తు ఎన్గిరార్. నిత్యము ఉండేటువంటి అసంఖ్యేయ భోగం అండి. ఆయన చాలా భోగాలు కలిగినటువంటి వాడండి. ఏదో ఇవాళైతే ఆ భోగాలు ఉన్నాయండి, రేపు ఉంటాయో లేవో అనవలసిన అవసరం లేదండి. నిత్యము స్వతహాగా ఉన్నటువంటి అసంఖ్యేయమైనటువంటి భోగాలు కలిగినటువంటి వాడు, నిరస్త సమాభ్యతికుడు, తనకంటే తనతో సమానమైన వాడు లేడు, అధికుడైనటువంటి వాడు లేనటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన మనుష్యలోకంలో మనుష్యులతో సజాతీయుడుగా వసుదేవుడి యొక్క గృహంలో అవతరించి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరితో ఒకటి అన్నట్టు చేరిపోయి పరమభోగ్యభూతుడుగా ఉన్నటువంటి ఆ ఎంబెరమాన్ని వణంగి నమస్కరించి అవంతిరత్తు పట్ట పిన్నై ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఆ భోగ్యతలో అవగాహించిన తర్వాత ఎన్ మనస్సిల్ నా మనస్సునందు దుఃఖమెల్లాం పోయిస్తూ దుఃఖమంతా తొలగిపోయిందండి ఆ సర్వేశ్వరుడిని ఆశ్రయించిన తర్వాత చేరిన తర్వాత అంటున్నారు. పన్నీర ఏర్పడి అనంతరం నిరవధిక సర్వప్రకార భోగ్యతయ్యై అనుభవిத்த நான் ஒரு మనపేడయ్యై ఉడయ్యే నల్లే ఎంగిరారు. ఆ తర్వాత ఈ పాసురంలో నిరవధిక సర్వ ప్రకార భోగ్యతయ్యే, నిరవధిక అంటే సాటి లేని గొప్పదైనటువంటి అన్ని రీతులుగా ఉన్నటువంటి భోగ్యతని అనుభవించినటువంటి నేను ஒரு మనపేడయ్య, ఒక్క మనక్లేశం కూడా నాకు ఇంకా లేదండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. త్రివిధ చేతనా చేతనంగడుకు అసాధారణ భూతనాయ్. త్రివిధ చేతన అచేతనాలకి అలా వాళ్ళందరికీ కూడా అసాధారణ భూతనాయ్, అసాధారణ భూతుడు. అవిచ్ఛిన్నమాయ్, అవిచ్ఛిన్నం అంటే విచ్ఛేదము లేనటువంటి వాడు, అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి విచ్ఛేదము లేనటువంటి బహువిధమాన భోగ సమృద్ధి అయ్యా అద్వితీయ నానా, ఎల్లప్పుడు నిత్యము ఉండేటువంటి అనేక రీతులుగా ఉండేటువంటి భోగ సమృద్ధిని కలిగినటువంటి అద్వితీయుడైనటువంటి ప్రధాన నాయకుడైనటువంటి అంతర్బహిత్య రసగణమాన కరుప్పు కట్టి లోపల బయట ఒకే రీతిగా ఆ భోగ్యత రసం ఉన్నటువంటి కరుప్పు కట్టి అంటే చెరుకుతో కరుప్పు కట్టి అంటే చెరుకు రసంతో చేయబడినటువంటి బెల్లపు ముక్క, సర్వరస సమవాయమాన తేన్, అన్ని రసాలతోటి సమానమైన భోగ్యత కలిగినటువంటి తేనె, నిత్య భోగ్యమాన అమృతము, నిత్యము భోగ్యంగా ఉండేటువంటి అమృతము, స్వాభావిక రసమాన నన్మయ్యేవుడయ్యా, సహజమైన రసం కలిగినటువంటి విలక్షణమైనటువంటి పాలు, అప్పోదే నుగరవేణ్యం పక్వమాన కని, అప్పుడే చూడగానే అబ్బా తినేసేద్దాం అనిపించేటట్లుగా బాగా పక్వతకు వచ్చినటువంటి పండు, కణుత్తోరుం ఈ నిదాన కరుంబు, ప్రతి కణుపులోనూ భోగ్యత కలిగినటువంటి చెరుకు, ఎన్నలాంబడి అనేటట్లుగా సర్వవిధ భోగ్యత అయ్యేవుడయ్యనా. భోగ సమృద్ధి అన్నారు కదా, ఏమిటి భోగ సమృద్ధి అంటే ఇన్ని రకాల భోగ్యతలు కలిగినటువంటి వాడు
అలాంటి సమృద్ధి కలిగినటువంటి వాడై ఇంద భోగ్యత సూచకమాయే ఈ భోగ్యతను సూచించేటట్టుగా మధుస్యందియాయ్ వికసితమాయిక్కొండు కుళిరిందు అழகேதான తిరుత్తుజాయాలే అలంకృతమాన తిరు అభిషేకத்தை ఉడయవనై ఈ భోగ్యతని సూచించేటట్లుగా మధువును స్రవిస్తూ ఉండేటువంటి వికసించినటువంటి చల్లదైనటువంటి అందమైనటువంటి తిరుత్తుజాయ్ మాల చేత అలంకరించబడినటువంటి కిరీటం కలిగినటువంటి వాడట. ఆ కిరీటం చూడగానే ఎంత భోగ్యభూతుడండి ఈయన, ఎన్ని భోగాలు కలిగినటువంటి వాడు అని సూచించేటట్లుగా మధువును స్రవిస్తూ ఉంటుందట. ఆ తిరుత్తుజాయి వికసించి ఉంటుందట, చల్లగా ఉంటుందట, అందంగా ఉంటుందట. అలాంటి తిరుత్తుజాయితోటి అలంకరించబడినటువంటి తిరు అభిషేకத்தை ఉడయవన్, డబ్బులు చూసుకోండి, உடையவனை இந்த போக்கியத்துவ சேஷித்வங்களுக்கு தோத்து வணங்கி அவன் விஷயத்திலே అనన్యార్హమాంబడి ఉల్పట్టవెన్. ఈ భోగ్యత్వ శేషిత్వంగలకు, ఆ భోగ్యత్వానికి శేషిత్వానికి తోత్తు ఓడిపోయి వణంగి నమస్కరించి అవన్ విషయత్తులే ఆ సర్వేశ్వరుడి విషయంలో అనన్యార్హమాంబడి ఉల్పట్టవెన్, నేను ఇంకా ఆయనకే అనన్యార్హ శేషభూతుండండి అనేటట్లుగా ఆయనలో చేరిన తర్వాత పరిపూర్ణ విషయ అవగాహ్యానన్నాన్, పరిపూర్ణమైనటువంటి విషయంలో మునిగిపోయిన వాడిని నేను. అలాంటి నేను ఏకదేశమాఖిలం ఇతర విషయ సంభావితమాన అలాభ వైకల్య విచ్ఛేద దుఃఖోత్తరత్వాది నిబంధనమాన పరిపానదు. అది ఏకదేశమాఖిలం అంటే ఏ ఒక్క సమయంలోనూ, ఏ కొంచెం సమయంలోనూ ఇతర విషయాల చేత రావటానికి ఇతర విషయ సంభావితమాన అలాభ వైకల్యం అంటే ఇతర విషయాలని పొందాలనే ఆసక్తి, అవి పొందలేకపోవటం చేత కలిగేటువంటి వైకల్యం, మనోవైకల్యం, అలాంటి వైకల్య విచ్ఛేదము లేనటువంటి దుఃఖోత్తరత్వాది నిబంధనమాన పరిపానదు. అంటే ఇతర విషయ సంభావితమాన అలాభ వైకల్య విచ్ఛేద దుఃఖోత్తరత్వాది నిబంధనమాన పరిపానదు. ఎన్ మనస్సిల్వడయ్యేనల్లేను, అంటే ఇతర విషయాల మీద ఆసక్తి, అది పొందలేకపోవటం చేత దుఃఖం, ఆ దుఃఖం కారణంగా వచ్చేటువంటి పరిప్పు అంటే ఆ వ్యాకులత, అలాంటిది ఎన్ మనస్సిల్వడయ్యేనల్లేను, నా మనస్సులో లేనివాడని అయ్యాను. పరివు అంటే పరిప్పాయ్, మన పేడై, పరిప్పు అంటే మనస్సు పేడ, మనోవ్యాకులత అని చెప్పచ్చు. మూగులకు కురియా కట్టి ఎన్ను శేషిత్వత్తోపాధి భోగ్యతయ్యం సాధారణం ఎన్నుమాం. మూవుల గొప్పు అని చెప్పడం వల్ల శేషిత్వం, కట్టి అని చెప్పడం వల్ల భోగ్యత, ఈ రెండు కూడా సాధారణం అండి, ఆయనకి సర్వసాధారణము అని చెప్పినట్లుగా అయినది. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. ఏడు వ్యాఖ్యానం. ముట్టిలిత్యాది చిలనాள் சென்னவாறே முட்டுப்படக்கடவதன்னிக்கே அசங்கேயமான போகங்களை உடையனாய் అద్వితీయనాన తనినాయకన్. చిలనాள் சென்னவாறே, కొన్ని రోజులు గడవగానే, ముట్టుప్పడ అంటే తట్టుప్పడ, అనిత్యం, అనిత్యమైనటువంటివి కాకుండా, అంటే నిత్య సిద్ధము అని చెప్పారు కదా ఇందాక మనకి, అలా నిత్యము ఉండేటువంటివి. ఏదో కొన్ని రోజులు ఆ భోగ్యత ఉంటుందండి, కొన్ని రోజులు ఆ భోగ్యత ఉండదండి అన్నట్లుగా అనిత్యమైనటువంటిది కాదు, నిత్యమైనటువంటి అసంఖ్యేయమాన భోగంగళై ఉడయ్యనాడు. అసంఖ్యేయాలైనటువంటి భోగాలని కలిగినటువంటి అద్వితీయ నాన తనినాయకన్, అద్వితీయుడైనటువంటి తనినాయకుడు. అద్వితీయుడంటే ఇలాంటి వాడు ఇంకొకడు లేడండి అనేట్లా, ద్వితీయం నా అద్వితీయ అంటే ద్వితీయుడు ఇంకొకడు లేడు అనేటట్లుగా ఉన్నటువంటి తని నాయకన్, ప్రత్యేకమైన నాయకుడు. ఎవరైనా ఆదావదు అంటే
தன்னை நாயகன் என்னால் తిన్నై இரண்டாம் విరలుక్కు ఆలిల్లాదపడి ఇరుక్కే. ఇది ఆయనని నాయకుడు అన్నాం. నాయకుడిన తర్వాత ఇంకొక వేలుతోటి పెన్నై రెండాం విరలుక్కు ఆలిల్లాదపడి, అలాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు అని ఇలా లెక్కించడం మొదలు పెట్టామనుకోండి. మొదటి వేలుతోటి పెరుమాళని చెప్పాము. రెండో వేలుతో ఇంకొకళ్ళు కనబడాలి కదా. ఎవరండి రెండో వేలికి? ఆడిల్లాదపడి పెన్నై రెండాం విరలుక్కు ఆలిల్లాదపడి ఇరుక్కే. ఆ రెండో వేలుకి ఇంకొక వ్యక్తే దొరకరు. అలా తని నాయకన్, ప్రత్యేకమైనటువంటి నాయకుడు. பிரம்மாதிகளுக்கும் ஏகாதிபத்தியம் சொல்லக்கடவது அவர்களை வியாவர்த்தக்கைக்காக அத்விதீயனான தனி நாயகன் என்கிறார். அத்விதீயனான தனி நாயகன், அதாவது தன்னை அதே பெண்கள் బ్రహ్మాదిగడుక్కుం ఏకాధిపత్యం సొల్లక్కడవదు అని బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళను కూడా ఏకాధిపతులు అని చెప్తున్నారు కదా. అవరుగడే వ్యావర్తికై కాగా వాళ్ళు కూడా కాదండి, అద్వితీయ తని నాయకుడైన అద్వితీయన్ ఆగయ్యాలే తని నాయకన్ ఎన్ను ప్రసిద్ధం. ఎలా బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళకి ఆధిపత్యం చెప్పబడుతోంది కదండి. అంటే వాళ్ళని కూడా వేరు చేసి చెప్పడం కోసమని, వాళ్ళు కూడా తని నాయకులు కాదండి అని చెప్పడం కోసం, అవరగలే వ్యావర్తికై కాగా వాళ్ళని వేరు చేయటం కోసమని అద్వితీయ తని నాయకన్ ఎంగిరా. అద్వితీయ, ద్వితీయుడు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి నాయకుడు. ఎలాట? మహావృక్షం పాలు ఉన్ని ఎన్నా పోలే అందు ఎన్నపడి. లోకంలో ఒక చెట్టును చూపించి ఇది పెద్ద మహావృక్షం అండి అంటాం. అంటే మహావృక్షం అంటే గొప్ప వృక్షము అని. అలాంటిది ఇంకొక వృక్షం లేనట్ల, అలాంటి వృక్షం అంతకంటే పెద్దది ఉండొచ్చు, అలాంటిది ఉండొచ్చు, అలా లభిస్తాయి. కానీ అలా ఒక గొప్పది కనబడితే ఇది మహావృక్షం అని చెప్పినట్లుగా, కానీ దానితో పాటు సమానమైనటువంటివి గొప్పవి ఇంకా లభించే అవకాశం ఉన్నదండి. కానీ ఈయన అలా కాదు. అండ్రు ఏది ఎండ్రాపోలే అండ్రు, ఆ రీతిగా కాదండి. మహావృక్షం అంటే ఎలానో ఆ రీతిగా కాదు. ఎలాంటి వాడినా బ్రహ్మాదులకి ఏకాధిపత్యం చెప్పినప్పటికీ కూడా వాళ్ళని కూడా వేరు చేసి చూపించడానికి వీలుగా ఆడవాళ్ళు అద్వితీయనాన తని నాయకన్ ఎంగిరారు. మూవులకు కూరియవరు తని నాయకన్ ఎన్ను కీజే కూట్టువదు. మూవులకు కూరియ ஒரு తని నాయకన్. మూవులకు కూరియ అంటే మూవులకు కూరియ అంటే మూడు లోకాలకు మూడు లోకాలని అసాధారణ, మూడు లోకాలకు కూడా అసాధారణ భూతుడైనటువంటి వాడనమాట. అలాంటి తని నాయకుడు అని చేర్చుకోవాలని. ముట్టిల్ పల్ భోగం, ముట్టిల్ పల్ భోగం అంటే విచ్ఛేదము లేని నిత్య సిద్ధమైనటువంటి ఆ భోగాలు కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల ఐశ్వర్య కైవల్యంగళై వ్యావర్తిక్కిరదు. ఐశ్వర్యాలని, ఈ లోకంలో మనం చూసేటువంటి ఐశ్వర్యాలని, కైవల్యాన్ని, ఈ రెండిటిని కాదండి చెప్పేది. అంటే ఈ ఐశ్వర్యాలు కూడా స్థిరంగా ఉండేటువంటివా కాదు కదా. ఉరునాయకమాయ అనేటువంటి తిరువామిడులు ఈవేళ ఉంటే రేపు ఉండవు, అలాంటి ఐశ్వర్యాలు కనుక ఐశ్వర్యాల వంటిది కాదు. కైవల్యం అంటే అది ఆత్మానందమే తప్ప ఇదిగో ఈ మోక్షానందము లాంటిది కాదు. అంచేత ఏమిటి కైవల్యము ఐశ్వర్యాన్ని వేరు చేసి చెప్పినట్లయిందండి. ఎందుకని ముట్టిల్ బలభోగం అని చెప్పడం వల్ల, అంటే విచ్ఛేదము లేని పని అనేక భోగాలు అని చెప్పడం వల్ల ఐశ్వర్యాన్ని తని నాయకని చెప్పడం వల్ల బ్రహ్మ రుద్రాదులు వాళ్ళకంటే వేరైనటువంటి వాడు. అదే ముట్టిల్ ఫలభోగం అని చెప్పడం వల్ల ఇదిగో ఆ ఐశ్వర్యం వల్ల కలిగే ఆనందము, ఆ కైవల్యం వల్ల కలిగే ఆనందము కంటే వేరైనటువంటి వాడు, నిత్య సిద్ధముగా ఉండేటువంటి భోగ్యత కలిగినటువంటి వాడు అని. త్రైలోక్యమపి నాథేన ఏన స్యాత్నాథవత్తరం ఎంగిరపడియే. ఎలాగానట ఇది? త్రైలోక్యమపి మూడు లోకాలు కూడా ఏన నాథేన ఏ స్వామి చేత నాదవత్ స్యాత్ నాదవత్ స్యాత్ అంటే త్రైలోక్యమపి మూడు లోకాలు కూడా ఎవరు నాదుడుగా ఉంటే నాదుడు కలిగినవిగా ఉంటూ ఉన్నాయో
అని చెప్పినట్లుగా అలాంటి తని నాయకుడు ఎంగిరపడియే సర్వలోక శరణ్యాయ ఎన్నోపాధి పెరుమాళుకు ఉంగళాల్ సొల్లలావదుండో ఎన్నుంబడిరే ఇరుప్పదు. అలాంటి తని నాయకుడు త్రైలోక్యమపి నాదేన ఏన స్యాత్ నాదవత్రం ఎంగిరపడియే అని చెప్పినట్లుగా సర్వలోక శరణ్యాయ ఎన్నో సర్వలోక శరణ్యుడు ఎక్కడిది ముందు త్రైలోక్యమపి దగ్గర అనురూప సవైనాథ లక్ష్మీవాన్ అరుంబదంలోనండి 2వ పారాగ్రాఫ్ లో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏన స్యాత్ నాదవత్తరం ఇది అయోధ్యాకాండే పౌరాన్ ప్రతి దశరథ. అదిగో పౌరులను గురించి దశరథుడు చెప్పినటువంటి మాట. ఎవరు ఉంటే లోకం ఏ వ్యక్తి అయితే లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ నాథుడవుతాడు ఆ ఈ రామచంద్రుడు అని చెప్పినట్లుగా అలా లోకంలో ఉన్న వాళ్ళందరికీ నాథుడు ఆయన. ఎలాంటి వాడు? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం ఇది యుద్ధకాండే సుగ్రీవ ప్రముఖాన్ వానరాన్ ప్రతి విభీషణ సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. ఏమిటి? లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షకుడైనటువంటి వాడు మహాత్ముడైనటువంటి రామచంద్రుడి కొరకు మమ్మల్ని నివేదయత మేము వచ్చామని చెప్పండి. విభీషణుడు అనేటువంటి వాడు క్షిప్రం వెంటనే విభీషణం ఉపస్థితం. అలా ఉపస్థితం విభీషణం ఇక్కడ ఉన్నటువంటి విభీషణుడి గురించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షకుడైనటువంటి రామచంద్రుడికి చెప్పవయ్యా. ఎవరు? సుగ్రీవా అని సుగ్రీవ ప్రముఖాన్ వానరాన్ ప్రతి విభీషణ అంటే ఏమిటట ఇక్కడ ఈయన చెప్పేది? ఆడవాళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? సర్వలోక శరణ్యాయ ఎన్నోపాధి పెరుమాళుకు ఉంగళాలు సొల్లలావుదుండో ఎన్నుంబడిరే ఇరుప్పదు. సర్వలోక శరణ్యాయ అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షకుడు ఆయనే కదా. అంటే విభీషణుడు ఏం చెప్తున్నాడు? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అనే పదం చెప్పటం వల్ల రామచంద్రుడు ఎవరనుకుంటున్నారు? లోకంలో ఉన్న ఏ కొందరికో రక్షకుడు కాదు, సర్వలోక శరణ్యాయ లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షకుడు రామచంద్రుడే. ఆ లోకంలో నేను కూడా చేరి ఉంటాను కదా, కాబట్టి ఆ లోకంలోనే చేరి ఉన్న నన్ను ఏంటి విభీషణ ఇప్పుడు వచ్చావు, సమయం కాని సమయంలో వచ్చావు, ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది అని అవకాశం లేదు రామచంద్రుడికి. ఇంకా ఎంచేత నువ్వు సర్వలోక శరణ్యుడివి, ఆ సర్వలోక అనే పదంలో నేను కూడా చేరి ఉన్నాను కదా, కాబట్టి నా యొక్క రక్షణ భారం కూడా నీదే కదా అని ఎన్నోపాధి అని చెప్పినట్టుగా పెరుమాళుకు ఉంగళాలు సొల్లలావదుండో ఎన్నుంబడిరే ఇరుప్పదు. అలా పెరుమాళుకు రామచంద్రుడికి ఉంగళాలు సొల్లలావదుండో ఇంకా మీరు వేరే చెప్పాల్సిన అవసరం ఏం లేదు సుగ్రీవా, సర్వలోక శరణ్యాయ అని చెప్పండి అని ఇరుప్పదు అదే కదా అని అన్నికే లేక లేక మూవల కుక్కు ఊరియా కట్టెయ్యై తేనెయ్యండు. అదిగో ఎలాంటి వాడు ఆయన? లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షకుడైనటువంటి వాడు. ఇప్పుడు ఆళ్వారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే సర్వలోక శరణ్యాయ అని చెప్పినప్పుడు ఆ సర్వలోక అనే పదంలో తాను కూడా చేరి ఉన్నానని విభీషణుడు చెప్పినట్లుగా ఇప్పుడు నాకు కూడా అదే చెందుతుంది కదా. ఎందుకని ఈ పదం మూవులకు కింద ఇచ్చారు చూడండి అరుంపదంలో. ఆ మూవులకు కురియా ఎంగిన విత్తాల్ ఇవన్ కొత్తై కాటి ఈశ్వరంతన్ స్వాతంత్ర్యత్తాలే కైవిడ నిனைத்தால் அழக்குப்பேசி பத்தலாம் என்னும் ஆகாரம் தோத்துகிறது என்னுமத்தை உதாரண పూర్వకமாக అరుళి చేగిరార్ సర్వలోకే ఇత్యాది. అదిగో ఆయన మూడు లోకాలకి నాథుడు, భోగ్యభూతుడు, విచ్ఛేదం లేని భోగ్యత కలిగిన వాడు అని చెబితే ఆయన స్వతంత్రుడు కదా, ముల్లోకాలకి నాథుడు, ఆయనతో సమానమైన నాయకుడు లేడు, ఇంకొక నాథుడు లేనటువంటి వాడు కదా ఆయన. ఇవన్ కొత్తై కాటి అదిగా ఆశ్రయించిన ఈ జీవుడి యొక్క దోషాలని చూపి ఈశ్వరన్ తన స్వాతంత్ర్యత్తాలే కైవిడ నిனைத்தால் ఈశ్వరుడు స్వతంత్ర భావం కలిగినటువంటి వాడు కాదు, తన నాయకుడు కదా ఆయన. ఇన్ని దోషాలు చేసి వచ్చాడు,
వీడిని నేను విడిచిపెట్టే తీరుతాను, వీడిని రక్షించే ప్రసక్తే లేదు అని భావిస్తే ఆ జక్కుప్పేసి పత్తలాం ఎన్ను ఆకారంతో తుగిరదు. ఇదిగో ఏమయ్యా, నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? నువ్వు సర్వలోక శరణ్యుడివి, నేను ఆ సర్వలోక ఆ జీవుల్లో చేరి ఉన్నటువంటి వాడినే కదా అని సంబంధాన్ని చెప్పి పత్తలం ఎన్నో ఆశ్రయించచ్చు అని ఆకారంతో తుగిరదు అనేటువంటి విషయం మనకు కనపడేటట్టుగా అత్తయ్య ఉదాహరణ పూర్వకమాగారుడు ఇచ్చేసారు. దాన్ని ఉదాహరణ పూర్వకంగా అంటే ఇప్పుడు ఏమిటి, నువ్వు సర్వలోక శరణ్యుడు అని విభీషణుడు ప్రార్థించినట్టుగా నేను కూడా ఆ సర్వలోకంలోనే ఉన్నానయ్యా. ఆ విభీషణుడు ఎలాగైతే నన్ను రక్షించమని సుగ్రీవాదులు చెప్పారు, అలా నువ్వే నాకు రక్షకుడివి అని ఆళ్వార్ల యొక్క భావన. ఇది సర్వలోక శరణ్యాయనదు എന്നോപാധി അതാവതു ഓപാധി എന്ന് സർവശബ്ദത്തിലെ తాను అంతర్భూతనాగయ్యాలే. అదిగా సర్వశబ్దంలో తాను కూడా అంతర్భూతనాగయ్యాలే. ధీరదు మొదలైనది కూడా எனக்கு శరణ్యరాన అంశத்தை உடைய பெருமாளுக்கு உங்களால் சொல்லலாம் கண்ணது உண்டோ என்னபடி எனக்கு శరణ్యరాన అంశத்தை உடைய பெருமாளுக்கு உங்களால் சொல்லலாவது உங்களுக்கு பெருமாளுக்கு உங்களால் சொல்லலாம் కన్నది ఉందో ఎన్నపడి. అదిగో ఎవరు సుగ్రీవుడితో చెప్తున్నాడు అనమాట విభీషణుడు, ఏమయ్యా ఆ సర్వ అనే శబ్దంలో నేను చేరి ఉన్నాను కదా, ఆ చేరి ఉండటం చేత ఎనక్కు శరణ్యరాన అంశத்தை నాకు రక్షకుడు ఆయన. ఆయనే నాకు రక్షకుడు అనేటువంటి విషయాన్ని శరీర అంశத்தை ఉడయ్య పెరుమాళుకు ఉంగళాలు చల్లలావు కన్నెడు ఉండ. మీరేం చెప్పక్కర్లేదు, ఇదిగో నువ్వు సర్వలోక శరణ్యుడివి అన్నాడు అని విభీషణుడు అంటున్నాడు అని చెప్పండి చాలు. అందులో ఏ కొరత ఉంటుంది కనుక అన్నికే ఎన్నోపాధి ఎన్నైపోలే ఎన్నాయ్ ராவணானுஜன் அதேச காலத்திலே வந்தான் ఎన్ను ఎనక్కు దోషం సొన్నా పోలే. అదిగో రావణానుజుడు అదేశ కాలத்திலே వందాన్, దేశం కాని దేశంలో అదేశంలోను అకాలంలోను, దేశం కాని దోషంలో కాలం కాని కాలంలో వచ్చాడు అని ఎందు ఎనక్కు దోషం సొన్నా పోలే. అది నాకు దోషం చెప్పినట్లుగా పెరుమాళై సర్వలోక శరణ్యను ఎన్నపోమో, పెరుమాళను సర్వలోక శరణ్యుడు కాదు అని అనగలమా మనం? ఎన్నై ఇంద లోకత్తిలే అంతర్భూతన్ అన్ను ఎన్నపోమో, నన్ను ఈ లోకంలో ఈ సర్వలోక అనే పదంలో నేను అంతర్భూతుణ్ణి కాదు అని చెప్పగలుగుతాడు ఆయన? ఎన్నపడే ఎన్నుదల్ అంచేత సర్వలోక శరణ్యాయ ఎన్ను ఎనకు ఊరు కొళ్ళలాంబడియాన పెరుమాళుకు సర్వలోక శరణ్యుడు అని ఎనక్కుం కూరు కొళ్ళలాంబడి, నాకు కూడా ఈ లోకంలో భాగం ఇచ్చేటట్టుగా ఉన్నటువంటి రామచంద్రుడికి అని పాఠాంతరం. అది అప్పోదైకు అర్థం ఇదివే. అప్పోదైకు ఆ సందర్భానికి సర్వలోక శరణ్యాయ అనే ఆ పదంలో నేను కూడా ఆ లోకంలో ఒకడినేనయ్యా, నువ్వు ఏదో అదే అకాలంలో వచ్చావు, కాలం కాని కాలంలో దేశం కాని దేశంలోకి వచ్చావు అని నాకు ఎలా దోషమో, సర్వలోక శరణ్యుడు కాడు రామచంద్రుడు అంటే అది నీకు కూడా దోషమే కదయ్యా. కాబట్టి నేను కూడా ఈ లోకంలోనే చేరి ఉన్నటువంటి వాణ్ణి అని అని అనకుండా ఉండగలవా నువ్వు? అంతేకాదు, పెరుమాడు సర్వలోక శరణ్యుడు కాడు అని అనలేము, ఈ లోకంలో చేరిన వాణ్ణి కాదు నేను అని అనలేము. అది కదా, అదే రీతిగా సర్వలోక శరణ్యాయ అని విభీషణుడు వచ్చి ప్రార్థించినట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా అలా నాకు కూడా రక్షకుడివి నీవేనయ్యా అంటూ మూవలకు పూర్య కట్టి అయితేనే ఎండు భోగ్యతయ్యం సర్వసాధారణమాయిరుక్కై. మూవులకు ఉరియ లోకంలో ఉన్న వాళ్ళందరితోటి మూడు లోకాలకు కూడా ఉరియ అసాధారణ భూతుడైనటువంటి భోగ్యభూతుడు ఈయన.
கட்டியை தேனை என்று. ఎలా కట్టియై తేనై అముదై నన్పాలై కనియై కరుంబు తన్నై అని చెప్పినట్లుగా అంతటి భోగ్యభూతుడు, సర్వసాధారణమైనటువంటి భోగ్యభూతుడు. కట్టియై ఉళ్ళోడు పురంబోడు వాసియర రసఘనమాయిరుక్కై. కట్టియై పటిక బెల్లపు ముక్క. అది ఎలా ఉంటుందండి? బయట చాలా తీయగా ఉంటుందండి, ఆరంభంలో తింటూ ఉంటే. కాస్త తిన్న తర్వాత లోపల అంత తీపి లేదండి అని చెప్పవలసిన అవసరం లేదు. కట్టియై తేనై కట్టియై అంటే ఉళ్ళోడు పురంబోడు వాసియర, బయట లోపల అనేటువంటి తార. ఉళ్ళోడు పురంబోడు వాసియర రసగణమా ఇరుక్కై. పటిక బెల్లం ముక్కవలే అది బయట తీపి లోపల తీపి, ఎక్కడ కొరికినా ఎక్కడైనా బయటైనా లోపలైనా అంతా ఒకే రీతిగా భోగ్యంగా తీయగా ఉంటుంది కదా, మధురంగా. అలాంటి వాడట ఉళ్ళోడు పురంబోడు వాసిర రసఘనమాయిరుక్కై. బయట లోపల అనే తారతమ్యం లేకుండా రసఘనం. ఎందుకని? రసో వైసహ, రసస్వరూపుడు కదా ఆయన, అందుచేత. తేనై, తేనె అంటే కట్టిన్ కాఠిన్యం తవిరిందిరుక్కై. కట్టి అంటే పటిక బెల్లం ముక్కో బెల్లం ముక్కో అన్నాం అనుకోండి, అది కొంచెం గట్టిగా ఉంటుంది, భోగ్యంగానే ఉంటుంది, బయట లోపల అనే తారతమ్యం లేకుండా. కానీ ఆ బెల్లపు ముక్కలో పటిక బెల్లం ముక్కలో కొంచెం కాఠిన్యం ఉంటుంది, గట్టిగా కొంచెం కొరకాలి దాన్ని అనుభవించాలంటే. కానీ ఈ తేనె అన్నాడు అనుకోండి, కట్టిన్ కాఠిన్యం తవిరిందిరుక్కై, ఆ బెల్లపు ముక్కకు ఉన్నటువంటి కఠినత కూడా లేకుండా మృదువుగా ఉండేటువంటిది ఈ తేనె అని. ఆ మూదై యావామల్ కాప్పదుమాయ్, విలక్షణ భోగ్యముమా ఇరుక్కై. యావామల్ చనిపోకుండా కాపాడేటువంటిది, విలక్షణ భోగ్యంగా ఉండేటువంటి అమృతం లాంటి వాడు. నన్ పాలై విలక్షణ రుక్కుం భోగ్యమా ఇరుక్కై. విలక్షణమైనటువంటి వాళ్ళకు కూడా భోగ్యంగా ఉండేటువంటి నల్ పాలై, విలక్షణమైనటువంటి పాలు. నన్మై ఎంగుం కూడా కడవదు. అదిగో నన్మై అనేటువంటిది, ఈ విలక్షణత అనేటువంటిది అన్నింటికీ కూడా ఏది? బెల్లపు ముక్కకి చేర్చుకోవాలి. విలక్షణమైన బెల్లపు ముక్క, విలక్షణమైన తేనె, విలక్షణమైన అమృతం, విలక్షణమైన పాలు అని అన్నిటికీ చేర్చుకోవాలండి. కానీ పండు లాంటి వాడు. ఎలాంటి పండట? కండపోదే నొగరలాంబడి పక్వ ఫలమా ఇరుక్కై. కండపోదే చూడగానే నొగరగా తినాలి అనిపించేటట్లుగా పరిపక్వతని పొందినటువంటి పండు లాంటి వాడుగా ఉంటాట. కరుంబు తన్నై, కరుంబు చెరుకు ముక్క కూడా ఆయనే. కైతొట్టు రసిప్పిక్క వేణుం కొత్తం ఇన్నిక్కే ఇరుక్కై. కైతొట్టు అయితే చెరుకు గడని మనం అది తినాలి, ఆ మాధుర్యాన్ని అనుభవించాలి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, కొరుక్కు తినాలి. కానీ ఈ చెరుకు గడ ఎలాంటిదట? కైతొట్టు రసిప్పిక్క వేణుం కొత్తం ఇన్నిక్కే ఇరుక్కై. ఇలా చేతితో పిండి పిసికి అలా రసం తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి చెరుకు గడ లాంటి వాడు అని. ఆఘా సర్వరస ఎంగిరపడియే కీற்றன்னவை எல்லாம் ఉపమానமாக போராமையாலே அது தன்னையே சொல்லுகிறது ఎవరుడయ షడ్రసం ఇరుక్కిరపడి. అదిగో కింద చెప్పినవన్నీ కూడా ఉపమానமாக పోరామయ్యాలి. కింద చెప్పినటువంటి కట్టి పటిక బెల్లం ముక్క కానీ, తేనె కానీ, అమృతం కానీ, పాలు కానీ, మంచి చూడగానే తినాలనిపించేటువంటి పండు కానీ, ఇవేమీ కూడా ఆయన యొక్క భోగ్యతకి ఉపమానంగా చెప్పడానికి సరిపోలేదట. అందుకని అది తన్న ఏ సొల్లుగరదు, ఆయనే భోగ్యభూతుడు అని చెబుతున్నారు. అదండి ఎవరు షడ్రసం ఇరుక్కిరపడి. ఇది ఆయన యొక్క షడ్రుతులు ఉన్న ప్రకారం. మట్ట విజి ఇత్యాది, మట్ట విజి ఇత్యాది. అలా మధుస్యందియా నిర్కిర తిరుత్తుజాయాలే అలంకృతమాన తిరు అభిషేకத்தை ఉడయవనై ఆఘా ఆశ్రేణీయ వస్తువుకు స్వరూపం సొల్లిత్తు. ఎలాంటి వాడట? మధువుని స్రవింప చేస్తూ ఉండేటువంటి తిరుత్తుజాయమానం చేత అలంకరించబడినటువంటి కిరీటాన్ని కలిగినటువంటి వాడు అని. అలా చెప్పడం వల్ల ఆశ్రయణీయుడైనటువంటి పరమాత్మక స్వరూపం చెప్పబడింది అని. వణంగి
அவன் திறத்து பட்ட பெண்ணை வணங்கி அவன் திருవడిగడిదే కిట్టుగై శేషభూతనుక్కు స్వరూపం. మరి ఆశ్రయించబడేడు ఆశ్రయనీయుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటి? తిరుత్తుజాయమాలతోటి చుట్టబడినటువంటి కిరీటం ధరించినటువంటి వాడు. ఆశ్రయించవలసినటువంటి జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? వణంగి అవన్ తిరువడిగడిదే కిట్టుగై శేషభూతనుక్కు స్వరూపం. ఆశ్రయనీయుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క స్వరూపం అది. ఆయన యొక్క తిరువడిగళ్ళని సమీపించి ఆశ్రయించడం జీవుడి యొక్క స్వరూపమని. కాలయవన జరాసంధాదిగడ ఇప్పోదే పడై వీట్టై అడయ్యా పడై వీట్టై அடை மதில் படுத்தி வந்து கிட்டுகை எண்ணிக்கே முறையிலே அவன் పక్కలిలే అన్వయిత్త పిన్బు. అదిగో ఆ కాలయవనుడు జరాసంధుడు వీళ్ళందరూ ఆ అంతఃపురానికి పడై వీట్టై అడై ఆ అంతఃపురాన్ని మొత్తం మదిల్ పడుத்தி ఏదో ప్రాకారాలు కట్టేసి నిర్బంధించేసి అదే అన్ని తలుపులు వేసి వందు కిట్టుగై ఎన్నిక్కే ఏకాంతంలో వచ్చారు ఆశ్రయించారు అన్నట్టుగా కాకుండా మురయ్యిలే క్రమంలో అవన్ పక్కలిదే అన్వయిత్త పిన్బు క్రమముగా ఆయన విషయంలో అన్వయిత్త పిన్బు అంటే ఆశ్రయించిన తరువాత శేషత్వ మురయ్యిలే అంటే శేషత్వ ప్రాప్తిలే క్రమముగా అంటే మురయ్యిలే అంటే ఒక క్రమం అంటే ఏమిటి? నేను శేషభూతుడిని నువ్వు శేషివి అనేటువంటి సంబంధంతో అవంతిరత్తు పట్ట పెన్నయ్యి ఆయన్ని ఆశ్రయించిన తర్వాత పరివంటి దుఃఖం ఇరయాగిలిం అత్యల్పము ఏ కొంచెం కూడా యాను నేను ఎలాంటి నేను విషయాంతర విముఖనానన్నాను. విషయాంతరాలతోటి నీ విషయంలో విముఖుడుగా ఉన్నటువంటి నేను ఎన్మనస్సు పరివిలనే అలాంటి నా మనస్సులో ఏది ఎన్మనస్సు పరివిలనే కొంచెం కూడా మనస్కలేశం అనేటువంటిది లేనే లేదండి. ఎప్పుడు శేషికి ఉండవలసినటువంటి స్వరూపం కలిగినటువంటి నిన్ను శేషభూతుడనైనటువంటి నా యొక్క స్వరూపం తెలుసుకొని నీ యొక్క తిరువడిగలని ఆశ్రయించిన తర్వాత అంటే తిరుత్తుజాయమాలతోటి అలంకరించబడినటువంటి కిరీటాన్ని ధరించిన శేషివైన మా స్వామివైనటువంటి నిన్ను శేషభూతుడనైనటువంటి నేను వచ్చి ఆశ్రయించిన తర్వాత నాకింక కొంచెం కూడా మనక్కలేశం అనేటువంటిది లేదయ్యా. ఎన్ మనస్సు పరివు ఇలనే నా మనస్సులో పరివు అంటే ఇచ్చారు చూడండి. పరివు అంటే దుఃఖం. పరివిలని నా మనసులో ఏ దుఃఖము లేదన్నారు. అసలు దుఃఖం ఎందుకు వస్తుందండి ఆడవాళ్ళకి అంటే క్షుద్ర విషయ ప్రావణ్యత్తాల్వరం హృదయ దుఃఖం ఎల్లై క్షుద్రమైన విషయాలని అతి నీచమైనటువంటివి విడిచిపెట్టవలసినటువంటివి అతి అల్పమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ విషయాలని అనుభవించటం వల్ల కలిగేటువంటి దుఃఖం నాకింకా లేదండి అంటున్నారు ఆడవాళ్ళు. రసంహేవ అయం లద్వా ఆనందీ భవతి ఎందు ஒரு தேச விசேஷத்திலே போனால் பூர்ணானுபவம் பண்ணலாவது இங்கே இருந்து குறைய அனுபவையா நின்னேன் என்னும் மத்தால் வரும் మనోదుఃఖం ఉండో ఎనక్కు ఎన్గిరారు. అదిగో అంతేకాదు క్షుద్ర విషయ ప్రావణ్యం చేత వచ్చేటువంటి దుఃఖమే కాదండి, ఒక దేశ విశేషానికి వెళ్తే పొందేటువంటి అనుభవం పరిపూర్ణమైనటువంటి అనుభవము. అయ్యో నేను కనుక ఆ దేశ విశేషానికి అంటే ఆ పరమపదానికి చేరినట్లయితే పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని అక్కడ కదా పొందగలిగేది. ఇంగే ఇరుందు ఇక్కడే ఉండి కొరయ్యా అనుభవయా నిన్నేను ఏమనుభవించానండి? అక్కడికి పోతే పరిపూర్ణ అనుభవం లేదా పరమపదానికి వెళితే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ఎంత అనుభవించినా కూడా కొరత కలిగినటువంటి అనుభవమే కదండి అనేటువంటి ఎన్నుమత్తాలు వరు. అయ్యో ఈ లోకంలో ఈ దేహంతో ఇక్కడే ఉండటం వల్ల నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దేశ విశేషమైనటువంటి దేశమైన మోక్షాన్ని పొందితే కలిగే ఆ మోక్షంలో కలిగేటువంటి ఆ పరిపూర్ణమైన అనుభవాన్ని ఈ లోకంలో ఈ దేశంలో ఈ దేహంతో ఉండటం వల్ల పొందలేకపోయాను అనేటువంటి మనక్లేశము ఇంకా నాకు లేదు. ఏం చేత? ఈ దేహాన్ని విడిచిపెట్టాక పరమపదాన్ని చేరుకున్న తర్వాత
అక్కడ పొందేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి అనుభవమే నాకు ఈ లోకంలో ఈ దేహంతో ఇక్కడే ఆ దేశ విశేషానికి వెళ్లకుండానే అక్కడ పొందేటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవం నాకు ఇక్కడే, నేను ఇక్కడే పొందుతున్నాను కనుక నాకు అలాంటి మనక్లేశము లేదు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనంలో. ఎలాంటి ఏం చెప్పారు ఇంతకీ అంటే, భగవద్భోగ్యత అనేటువంటిది నిత్య సిద్ధమైనటువంటిది, విచ్ఛేదము లేకుండా ఎప్పుడూ భోగ్య స్వరూపుడు పరమాత్మ. ఆయనే తని నాయకుడు, అద్వితీయుడు, తని నాయకుడు. అలా చెప్పడం వల్ల బ్రహ్మాదిలో బ్రహ్మరుద్రాదులు లాంటి వాళ్ళకు ఏకాధిపత్యం చెప్తున్నారు కదండి. అంటే వాళ్ళందరినీ తని నాయకనని చెప్పటం వల్ల వాళ్ళందరినీ వేరు చేసిన వాళ్ళందరూ కాదు అని చెప్పినట్లయిందండి. భోగ్యభూతుడు, ముట్టిల్ బలభోగం అని భోగ్యభూతుడు అని చెప్పటం వల్ల ఏం చెప్పినట్లయింది, ఐశ్వర్య కైవల్యాలను వేరు చేసి చెప్పినట్లుగా అయింది. అవి కాదండి పరిపూర్ణమైనటువంటి ఆనంద భోగ్యభూతాలు ఏమిటంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు అని. ఎలాంటి వాడు పరమాత్మ అంటే, అదిగో పటిక బెల్లపు ముక్క లాంటి వాడు, చెరుకు వలె ఆ రసాన్ని పిండుకొని అనుభవించవలసినటువంటి పరిస్థితి లేకుండా మధురమైనటువంటి వాడు, పాల వలె భోగ్యభూతుడు, తేనె వలె భోగ్యభూతుడు, చూడగానే తినాలి అనిపించేటువంటి పరిపక్వమైన పండు లాంటి వాడు. ఇలాంటి భోగ్యభూతుడైనటువంటి పరమాత్మను నేను ఈ లోకంలో ఆశ్రయించిన తర్వాత పరమపదానికి వెళ్ళి పొందేటువంటి అనుభవాన్ని నేను పొందలేకపోతున్నాను ఈ లోకంలో ఉండటం వల్ల అనేటువంటి నా మనోవేదన తొలగిపోయిందండి అంటున్నారు ఆడవాళ్ళు. ముట్టిల్ బల్భోగత్తు ஒரு தனநாய கண்மூவுலகுக்கு உரியா கட்டியை தேனை அமுதை நன்பாலை கனியை கரும்பு தன்னை மட்டவி தன்னன் துழாய் முடியானை வணங்கி அவன் திறத்து பட்ட பெண்ணை ఇరయాగిలిం యాన్ ఎన్ మనస్సు పరివిలనే. ఒక్క క్షణం కూడా నాకు అలాంటి దుఃఖం లేదండి అంటున్నాడు ఆళ్వార్లు. నాలాం పాటు 4వ పాసనం. தேவதாந்தரங்களை பத்தினார்க்கு அவர்கள் தஞ்சம் அல்லர் என்னும் இடத்தை தன்னை பத்தினார்க்கு பத்தினார்களைத்தான் விட்டுக்கொளான் என்னும் இடத்தையும் காட்டினா ఎవనై పత్తిన ఎనకు ஒரு దుఃఖమిల్లై ఎన్గిరార్. దేవతాంతరాలని ఆశ్రయించినటువంటి వాళ్ళకి వాళ్ళు రక్షకులు కారు అనేటువంటి విషయాన్ని, పెరుమాళని ఆశ్రయించినటువంటి వాళ్ళని, పట్టుకున్నటువంటి వాళ్ళని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని చూపించి ఎవనై పత్తిన ఎనక్కు, అలాంటి ఆశ్రయించినటువంటి వాళ్ళని విడిచిపెట్టని స్వభావం కలిగినటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి నాకు ఒక దుఃఖం ఎల్లై, ఒక్క దుఃఖం కూడా లేదండి ఇంకా నాకు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం పరివిందివాణனை காத்தும் என்றென்று படையடும் ஒன்று எதிரிந்தா திரிபுரம் செத்தவன் மகனும் பின்னும் அங்கியும் போர்துலையா ஒரு திரை புள்ளை கடாவியா மாயனை ஆயனை புல் செக்கரத்து அரியனை அச்சுதனை பத்தி யான் இறையேனும் இடரிலனே. పరివింది వాణனை అండ్రు, వాణனை పరివు ఇంద్రి. అండ్రు అంటే ఆ కాలంలో, ఏ కాలంలో అనిరుద్ధుడి కొరకు తాను వేయించేసినటువంటి ఆ కాలంలో వాణనై బాణాసురుడిని, పరువు అంటే శ్రమ, ఇంద్రి లేకయే, కాత్తుం రక్షింపగలను, ఎండ్రు అని పడయొడుం ఆయుధములతోటి వచ్చి, పడయొడుం వందు ఆయుధాలతోటి వచ్చి ఎదిరిందా యుద్ధము చేసినటువంటి తిరుపురం సెత్తవన్ మగనం పిన్నుం అంగియం పోర్దులయ్యా. త్రిపురం సెత్తవన్ మగనం, త్రిపురాలని దహించేటువంటి రుద్రుడును, వాణిపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యుడును, మరియు అంగియం అగ్నియు,
పోరు తొలయ్య, వీరు యుద్ధము నుండి తొలయ్య పొరుసిరై తామే నివృత్తులయ్యేటట్లుగా, పొరుసిరై యుద్ధోన్ముఖమైన రెక్కలు గల గరుత్మంతుణ్ణి, సిరై పొళ్ళై గరుత్మంతుణ్ణి అంటే యుద్ధోన్ముఖమైన రెక్కలు కలిగినటువంటి గరుత్మంతుణ్ణి, కడావియ నడిపించినటువంటి మాయనై ఆశ్చర్యభూతుడును, ఆయనై గొల్లలయందు అవతరించిన వాడును, పొంచక్కరత్తు అరియనై సువర్ణము వంటి సుందరమైన చక్రాయుధమును ధరించిన వాడై, అచ్యుతనై విరోధులను సంహరించి ఆశ్రితులను విడవని వాడును అయినా అచ్యుతనే అయినటువంటి శ్రీయప్పతిని పత్తి ఆశ్రయించినటువంటి యాన్ను నేను ఇరయేను ఎడరెల్ అల్పమును, ఇరయంటే కొంచెమైనా కూడా అల్పమైన ప్రతిబంధకాలను కలవాడను కాదు. అంటే నాకు ఇంకా ఏ కొంచెం కూడా ప్రతిబంధకాలు లేవండి అంటున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం, బాణాసురుడి యొక్క బంధంలో చిక్కుకున్నాడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడిని విడిపించడం కోసమని ఆయన దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ కాలంలో బాణాసురుడి విషయంలో పక్షపాతంతో ఆ బాణాసురుడిని రక్షించడానికి దీక్ష వహించాట రుద్రుడు. అలాంటి రుద్రుడు, ఆ రుద్రుడు కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి, అగ్ని, వీళ్ళంతా కూడా ఆ యుద్ధంలో తామే నివృత్తులయ్యేటట్లుగా వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి నడిపించి, అంటే వాళ్ళే వెనకడుగు వేసి వెళ్ళిపోయేలాగా ఆ వాహనమైనటువంటి గరుడాల వాళ్ళని నడిపించాట ఎవరు? సర్వేశుడు. అలా నడిపించి విరోధులను సంహరించినటువంటి శ్రీయప్పతిని ఆశ్రయించాను నేను. ఇంకా నాకు అత్యల్ప దుఃఖం కూడా లేదండి. నేను బాణాసురుణ్ణి రక్షించడానికి దీక్ష కలిగి వచ్చాడు రుద్రుడు, ఆయన కుమారుడు అగ్ని, వాళ్ళందరూ సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు తామే వెనకడుగు వేసి విడిచిపెట్టి వెళ్లేలాగా చేశాడు ఈ గరుడవాహనారూఢుడైనటువంటి పరమాత్మ. అలాంటి శ్రీయప్పతిని నేను ఆశ్రయించాను, నాకు ఇంకా అత్యల్ప దుఃఖం కూడా లేదండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాఠంలో. ஆராயப்படி பரிவின்னே ஓர் அனிஷ்டகந்தம் வாராதபடி வாணனை ரட்சிக்கா என்று பிரதிஜ்ஞை பண்ணிக்கொண்டு సైన్యనాయి వందు ప్రత్యవస్థితనాన త్రిపురదహన జనిత నిరవధిక శౌర్య గర్వాదిరూఢనాన రుద్రനും അവനിലും അതിസൂരനായിരുന്ന അവൻ മകനും പിന്നയും അതിബല പരാക്രമനാന അഗ്നിയും യുദ്ധത്തിലെ നിരസ്തരാമ്പടി அசுரரக்ஷோ விநாசமான திருச்சிறகையுடையனான பெரிய திருவடியை கடாவிய ஆச்சரியபூதனை ఓర్ అనిష్టగంధం వారాదపడి, ఏ కొంచెం అనిష్టం అనేటువంటిది కూడా రానట్లుగా నిన్ను నేను రక్షిస్తానయ్యా అని ప్రతిజ్ఞ చేశాడు పరమశివుడు. ఆ ప్రతిజ్ఞ చేసి సైన్యనాయ ఉంది, సైన్యంతో కూడా వచ్చి ప్రత్యవస్థితనాన అలా వేయించేసి ఉన్నాడు. అది ఎందుకు? అంత పరమాత్మని కూడా ఎదర్తించడానికి బాణాసుడి కోసం పరమాత్మతో, కృష్ణ పరమాత్మతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు కదా. కారణం ఏమిటట? త్రిపురదహన జనిత నిరవధిక శౌర్య గర్వాదిరూఢనాన రుద్రను. ఆ త్రిపురాలని దహింపచేశా నేనే కదా, స్వయంగా నేను త్రిపురాలని దహింపచేశాను అనేటువంటి గర్వంతో ఉన్నాడట ఎవరు? రుద్రుడు. అలాంటి రుద్రుడు అవనిలం అతి సోరణాయిరుందా అవన్మగనం. మా నాన్నగారి కంటే ఆయన ఏదో కొంచెం పెద్దోడయ్యాక చేశాడండి, నేను చిన్నప్పుడే యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం అని భావించేటువంటి, పరాక్రమవంతుడని భావించేటువంటి ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య స్వామిని పెన్నయ్యం అతి పరాక్రమనాన అగ్నియం. ఆ తర్వాత ఇంకా అతి బల పరాక్రమాలు కలిగినటువంటి అగ్నిదేవుడు యుద్ధత్తిలే నిరస్తరాంబడి, యుద్ధంలో నిరస్తరాంబడి ఏమీ లేని వాళ్ళు అయ్యేటట్లుగా బడి అసుర రక్షో వినాశమాన తిరుచిరగై ఉడయ్యనాన పెరియ తిరువడియై. అసుర రక్షో వినాశమాన, అసుర రక్షో వినాశమాన తిరుచిరగై ఉడయ్యనాన పెరియ తిరువడియై.
అదిగో శ్రీ తిరువడి చిన్న రెక్కలు కలిగినటువంటి పెరియ తిరువడిని కడావి ఆశ్చర్యభూతనై అసురులని నిరస్తరాంబడి అసుర రక్షో వినాశమాన. వాళ్ళందరూ యుద్ధంలో నిరస్తులయ్యేటట్లుగా ఆ అసురులని రక్షించడంలో వాళ్ళకి నశింపగలుగజేసినటువంటి తిరుచిరగై వడయనాన అంటే ఆ అసురుణ్ణి రక్షించడానికి కంకణం కట్టుకొని ఉన్నటువంటి రుద్రుడు, అగ్ని, ఈ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరినీ కూడా నశింపచేసినటువంటి తిరుచిరగై ఉడయ్యనాన పెరియ తిరువడియే చిన్న చిన్న రెక్కలు కలిగినటువంటి పెరియ తిరువడిని కడావియా నడిపించినటువంటి ఆశ్చర్యభూతుడు వాణనుడయ తోడుకడై తుణిత్తు అరుడుగైక్కాగా ఆ బాణాసుడి యొక్క ఆ భుజాలన్నింటినీ కూడా ఖండించడం కోసమని తిరువాజియై చుழத்தி అరుడిన పోదయే తిరువాజిயும் కయ్యం ఇరుంద అడగాలే ఆ తిరువాజియై చుழத்தி అరుడిన పోదే ఆ చక్రాయుధాన్ని వినియోగించి ఆ వాటన్నిటిని ఖండించేసిన ఆ సమయంలో తిరువాజియం కయ్యం ఇరుంద అడగాలే అలా బాణాసుడి యొక్క హస్తాలని ఖండించడం కోసమని చక్రాయుధాన్ని ధరించాడు కదా. ఆ చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆ శ్రీహస్తం యొక్క సౌందర్యంతో సకల జన మనోనయన హార్యాయ్ ఆశ్రిత జనంగలోడు నిత్య సంశ్లేష స్వభావనాయ్ సకల జనుల యొక్క మనస్సులని నయనాలని హరించేటువంటి వాడు ఆశ్రిత జనులతోటి నిత్యము కలిసి ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సాటి లేని సౌశల్యముతోటి కూడుకున్నటువంటి ఆయనని ఆశ్రయించినటువంటి నేను పత్తియాన్ ఇరయ్యేను మిరరిలేను ఇంకా నాకే కొంచెం కూడా దుఃఖం లేదండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. పన్నీరా ఏర్పడి అనంతరం భోగ ప్రతిబంధక సమస్త విరోధి నివర్తకనాయ్ ఆశ్రితరై కైవిరాద அவனை பத்தின நான் ஒரு மிரக்குடையேன் அல்லேன் ఎన్గిరార్. ఆయనని అనుభవించడానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి సమస్త విరోధులని తొలగింపచేసేటువంటి వాడు ఆశ్రితుల యొక్క చేతిని విడవనటువంటి వాడిని ఆయన్ని పట్టుకున్నాను నేను. నాన్ ஒரு మిరుక్కుడయ్యేనల్లేను నాకింక ఏ కొంచెం కూడా దుఃఖం లేని వాడిని అయ్యాను అంటున్నారు ఆళ్వార్లు. అనిరుద్ధను కాగా తానే యజుంధరుడిన అందు అనిరుద్ధుడి కోసమని తానే వేయించేసిన సమయంలో కృష్ణ పరమాత్మ అదిగో ఉషని వివాహం ఆడాడు అని అనిరుద్ధుణ్ణి బంధిస్తే అనిరుద్ధుణ్ణి విడిపింప చేసుకోవడం కోసమని ఎవరు బాణాసుడి యొక్క కుమార్తె ఉష. ఆ ఉష ఈ అనిరుద్ధుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడినప్పుడు ఆ గాంధర్వ విధిని ఎలానో వివాహం చేసుకొని ఆ ఉష తన దగ్గరే ఉంచుకుంటే ఈ అనిరుద్ధుణ్ణి రక్షించుకోవడం కోసమని కృష్ణ పరమాత్మ బయలుదేరి వచ్చాడు. అప్పుడు వాణనై మిరుక్కు అర కాక్కడవోం ఎన్ను బహుమానోక్తి పన్ని అదిగో వాణని ఆ బాణాసురుణ్ణి మిరుక్కర ఆ బలం మిరుక్కర అంటే ఏ కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా కాక్కడవోం ఎన్ను రక్షిస్తాం మేము ఇప్పుడు ఆ బాణాసురుని ఏ శ్రమ లేకుండానే రక్షిస్తాము అని బహుమానోక్తి పన్ని అనేక మాటలు చెప్పి ఆయుధంగలోడే వందు ఎదిరేరిన ఆయుధాలతోటే వచ్చి ఏరిన త్రిపుర దహన శక్తి అభిమానియాన రుద్రము. అదిగో ఏమిటి తనకేమిటి త్రిపురాలని దహింపచేసినటువంటి వాడి నేను కదా, త్రిపురాలనే దగ్ధం చేయగలిగినటువంటి నేను ఆ బాణాసురుని రక్షించలేనా అనే ఒక అహంకారంతో ఉన్నటువంటి త్రిపురదహన శక్తి అభిమాని, త్రిపురాలని దహించినటువంటి శక్తి కలిగిన వాడిని నేను అని ఒక అభిమానంతో ఉన్నట్ట ఆ రుద్రుడు. అలాంటి రుద్రుడు అవన్మగనాయ్ ఆయన కుమారుడు దేవసేనాపతి ఆన ఏ తత్తయుడయ సుబ్రహ్మణ్యను దేవసేనాపతి అనేటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అదుక్కు మేలే ఇంకా రుద్రన్నాన్ ఎన్నలాంబడి క్రౌర్యత్తయుడయ్య అగ్నియం నేను రుద్రుణ్ణండి అని చెప్పేటట్లుగా క్రౌర్యాన్ని క్రూరత్వాన్ని కలిగినటువంటి అగ్నిని ఇని ఒక యుద్ధం ఎన్నవారోం ఎన్ను
இனி ஒரு யுద్ధం ఎన్న వారం ఎన్నో నివృత్తరాయి పొంబడి. అమ్మో ఇంకొకసారి యుద్ధంలోకి వచ్చే ప్రసక్తే లేదండి అని నివృత్తరాయి పొంబడి వెనుకడిగేసి పారిపోయేటట్లుగా పొరుగిరా తిరుచిరగయ్యుడయ్య పెరిగ తిరువడయ్య నడత్తిన ఆశ్చర్యభూతనాయ్. బాగా పొందికగా మరి ఉన్నటువంటి రెక్కలు కలిగిన గరుడాళవాలని నడిపించినటువంటి ఆశ్చర్యభూతుడు అవతార ముఖత్తాలే తన్నైత్తాద విట్టు నిర్కుమవనాయ్. అవతారాల ద్వారా తనని తాను తగ్గించుకొని వచ్చి అవతరించినటువంటి వాడు దర్శనీయమాన తిరువాయేవడైనాయికొండు. అందమైనటువంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు విరోధిగళై అజియ చేయదు ఆశ్రిత కైవేడాదవని. విరోధులని నశింపచేసి ఆశ్రితులని చేయవిడమన్నటువంటి వాడుని అయినటువంటి ఆ సర్వేశ్వరుని ప్రాపిస్తూ పొంది అనుభవించిన నేను ఏకదేశము మిరుక్కైవడయ్యేనల్లేని ఏ కొంచెం కూడా శ్రమలేని వాడిగా ఉన్నాను. ఏడైంజలాయ్ మిరుక్కు ఎన్నబడి ఏడైంజలాయ్ అంటే శ్రమ అలాంటిది ఏమి లేనివాడు. ఏ శ్రమ లేదండి నాకు, నేను నిశ్చింతగా ఉన్నా. ఆయన్ని అనుభవించడానికి పొందినటువంటి నేను చాలా నిశ్చింతగా ఉన్నాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. 356వ పేజీలో ఈడు వ్యాఖ్యానం. పరివిన్ని ఇత్యాది అనిరుద్ధాశ్వానై పత్త కృష్ణన్ ఎడుత్త విట్ట அளவிலே வாணன் ருத்ரன் பக்கலிலே சென்னு கிருஷ்ணன் நமக்கு எதிரியாய் வாரா நின்னான் என்று சொன்னவாறே. தலையில் வைத்த பூவாடாமல் ஒரு தமர வாணனை காக்க கடவோம் என்று சொன்னானாயத்து கிரகத்துக்குள்ளே இருந்து தந்தாம் సేవకం చెల్లువారై పోలే. అనిరుద్ధ ఆళ్వాన్ని రక్షించుకోవటం కోసమని కృష్ణ పరమాత్మ వచ్చిన సమయంలో వాణన్ ఆ బాణాసురుడు రుద్రుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు నాతో యుద్ధానికి వచ్చాడండి అని చెప్పగానే నీ తల్లో పువ్వు వాడకుండా నీకే శ్రమ లేకుండా నేను నిన్ను రక్షిస్తాలేవయ్యా అని చెప్పాట. ఎక్కడుండి? గృహత్తుక్కు వెళ్ళేది, ఇంట్లోనే ఉండి తందాం సేవకం సొల్లువారైపోలే. ఇంట్లోనే ఉండి తమ పౌరుషాన్ని ఇంట్లో ఉండి బేరాలు పలుకుతూ ఉంటారు. నేను ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని పౌరుషంగా అలా చెప్పాట ఈ రుద్రుడు గారు కూడా. గృహత్తుక్కుళ్ళే ఇருந்து తందాం సేవకం సొల్లువారైపోలే. ఇంట్లోనే ఉండి తమ పౌరుషాన్ని పలికినట్లుగా, అంటే వాళ్ళు ఎదురొచ్చినప్పుడు ఆ పౌరుషం ఏం కనపడదు వాళ్ళల్లో, ఆ పరాక్రమం కనపడదు. కానీ ఇంట్లో ఉండి మాత్రం వాడు అలా చేశాడు, నేను అలా చేస్తా ఇలా చేస్తా అని బీరాలు పలుకుతూ ఉంటారు. అలాగా చెప్పాట రుద్రుడు గారు కూడా. ఈ చక్రవర్తి తిరుమగన్ ఏ తత్వ్రతమ్మ ఎంగిరాను. ఈ చక్రవర్తి తిరుమగన్ అదిగో ఆ రామచంద్రుడు వల్ల ఏ తత్వ్రతమ్మ అని అన్నాడా ఏమిటి అని రామచంద్రుడు అన్నట్లుగా ఈయన కూడా నీ తలలో ఉన్నటువంటి పువ్వు వాడకుండా నీకు ఏ శ్రమ లేకుండా నిన్ను నేను రక్షిస్తాను అని అనాయాసంగా చెప్పేశాడు రుద్రుడు గారు. అందు ఆనాడు ఎప్పుడు అనిరుద్ధాశ్వానై చెరయ్యలై వైత్త అందు అనిరుద్ధాశ్వాన్ని చెరసాలలో వేసిన ఆనాడు పాడై ఓడుం వందు ఎదిరిందా తనకు విజయం వ్యవస్థితం ఎన్ను ಅದು ಕಾಂಗೈಕು ಸೇನೆಯೇ ತಿರಟ್ಟಿಕೊಂಡು ಬಂದ ಮುಂಡ ನೀರನ್ ఇత్యాది. పడై ఒడుం వందు ఎదిరింద, సైన్యంతో సహా వచ్చి ఎదిరించాట. ఎందుకు సైన్యాన్ని తీసుకుని వచ్చాట? తనకు విజయం వ్యవస్థితం ఎన్ను, తనకు విజయం తథ్యం అనుకున్నాడు రుద్రుడు గారు అని. అది కాంగైకు తన యొక్క యుద్ధం చూసి తాను విజయం పొందేటువంటి ఆ యుద్ధాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఏమిటి నా స్థితి ఏమిటనుకున్నారు, నేను ఎవరినైనా జయించగలను అని వాళ్ళందరూ మెచ్చుకోవాలి కదా. అందుకని అది కాంగైకు ఆ తన యొక్క తను విజయం పొందబోయే ఆ యుద్ధాన్ని చూడటం కోసమని సేనయ్యై తిరట్టికొండు వందా సేనంతటిని చేర్చుకుని వచ్చాట ఈ రుద్రుడు గారు. ముండ నీరన్ అంటే ఎవరు? ముండ నీరన్ అంటే ముండితనాయ్ భస్మచందనాన రుద్రన్, అదిగో ఒళ్ళంతా భస్మం రాసుకుని ఉన్నటువంటి రుద్రుడు. అది కిందిస్తున్నారు చూడండి అరుంబదంలో. వాణన్ ఎన్నై కాక వేణుం ఎన్న పోదు రుద్రన్ పండిన ప్రతిజ్ఞయై తుచ్చీకరిక్కిరారు. అదిగో
నన్ను రక్షించవయ్యా అని రుద్రుణ్ణి బాణాసురుడు ప్రార్థించిన సమయంలో రుద్రుడు చేసినటువంటి ప్రతిజ్ఞని తుచ్చీకరిక్కిరారు, ఇది తృణీకరిస్తున్నారన్నమాట. అనిరుద్ధాశ్వాన్ ఇత్యాది వాక్యద్వయత్తాలే అనిరుద్ధాశ్వానే పత్త అనే అనిరుద్ధుడి నిమిత్తంగా సేవకం సొల్లుగిర మాత్రమేయో సామర్థ్యం ఇల్లయ్యో ఎన్నా. ఏమండి ఇందాక చెప్పారు కదా, ఈ చక్రవర్తి తిరుమగన్ ఏ తత్వ్రతం మద మమ ఎంగిరాను అనే దానికి కిందిస్తున్నారు. ఏమిటి తాన్ సేవకం అంటే పౌరుషం, సేవకం సొల్లుగిర మాత్రమేయో, అలా పౌరుష వాక్యాలు మాట్లాడటం మాత్రమేనా, సామర్థ్యం ఇల్లయ్యో అన్నా, సామర్థ్యం లేదా ఆయనకి అంటే అదిగో ఆ చక్రవర్తి తిరుమగన గనక ఏ తత్వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఈయన కూడా అలా పలికేశాడు. తాన్ బలవానాగా అభిమాన తిరుక్కయ్యాలే, అదిగో తాను చాలా బలవంతుణ్ణి అని, ఆ బలంతో కృష్ణ పరమాత్మని ఓడించగలను అనేటువంటి ఒక విధమైన పౌరుషంతో ఒక అభిమానంతో ఉన్నాడు కదా రుద్రుడు. అప్పుడు బలవానాగా అభిమాన తిరుక్కయ్యాలే తనకు సహాయత్వేన అన్రు సేనయ్యే కుట్టి కొండు ఒరుగిరదు. ఎందుకు ఈ సేనలందరినీ ఎందుకు తీసుకొని వచ్చాడంటే తాను గొప్ప బలవంతుణ్ణి అని అభిమానంతో ఉన్నాడు కనుక తనకి సహాయంగా ఆ రోజున ఈ సేనంతా కూడా కుట్టికొండు సహాయంగా తెచ్చుకున్నాడు, చేర్చుకొని వచ్చాడు. తన శౌర్యం పార్కై కాగ విరేయంగిరా, తన పరాక్రమం వీళ్ళు చూడటం కోసమని అలా తీసుకొని వచ్చాట. తనకు విజయం వ్యవస్థితం ఎన్ను అది కాంగైకు సేనయ్యై తిరట్టికొండు వందా ముండనీరన్, తనకు విజయం తథ్యము అని భావించినటువంటి ఆయన ఈ తన పరాక్రమాన్ని చూపించుకోవడం కోసమని సేనయ్యోడే 100 దుక్కు ప్రమాణం, అదిగో ఆ సేనలందరినీ తీసుకొని వచ్చాడు. ముండనీరన్ అంటే ముండితన భస్మచ్చన్న వాన రుద్రన్, ఆ రుద్రుడు ఎవరెవరితో వచ్చాడు, మక్కల్ అంటే కుమారుడు అరుంబదనండి, సుబ్రహ్మణ్యన్ మొదలాన పుత్రర్ఘర్, వెప్పు అంటే జ్వరము, మోడి అంటే పిడారి, అంగి 49 అగ్ని కుంకూటస్థనాన అగ్ని 41 అగ్నిలకి కూటస్థమైనటువంటి అగ్నిని, జ్వరదేవతని, అదిగో సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు. ఓడిపోగా తిరుచంద విరుత్తంలో పాసురంలో చెప్పినట్టు ముండనీరన్ పాడై ఆయుధం ఎన్నుమాం, పడై అంటే యుద్ధము అనొచ్చు, ఆయుధము అని చెప్పచ్చు అని ఇప్పుడు మూలంలో ఉన్నాం. పారవశ్యం సమాయాత శూలి ఎన్ను ఆయుధత్తోడే మోహిత్తపడి, పారవశ్యం సమాయాత శూలి ఎన్ను, పారవశ్యం సమాయాత శూలి ఎన్ను ఆయుధత్తోడే మోహిత్తపడి. ఇదిగో కిందిస్తున్నారు చూడండి శ్లోకం. పారవశ్యం సమాయాత శూలి జృంభణ తేజస పాంచజన్యస్య ఘోషేణ త్యాగం విస్ఫూర్జితేన చ ఎన్ను శూలి ఎన్ను మోహిత్తపడి సొల్లుగిరది ఎన్నపడి మోహమావదు. ఏం చెప్పారు, పారవశ్యం సమాయాత సూర్యుని ఆయుధాలతోటి మోహింపచేశాడు అన్నారు. ఇక్కడ మోహం అంటే ఏమిటి, సాంజలి హస్తనాయ వందు కిట్టుం విషయత్తై సాయుధ పాణియాయ వందు కిట్టుగై కుహేతువాన అజ్ఞానం. మోహం అంటే ఆయుధాలతోటి వచ్చాడు, అజ్ఞాని కనుక ఆయుధతోడే మోహిత్తపడి. ఏమిటదా, పారవశ్యం సమాయాత శూలి అంటే ఏమిటి, வெறுமை என்கிற பதத்தில் ஆர்த்திகமான அர்த்தம். ఏమిటి, ఇది పారవస్య శబ్దార్థం అన్ను శూలి అంటే అజ్ఞానం కలిగినటువంటి వాడై, ఎవరు, ఈ రుద్రుడు గారు ఏది తనేదో పెద్ద బలవంతుడు అన్నట్టుగా వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చాడండి. తన్వెరుమయ్యే మున్నిట్టు అంజలి అయి, ఎలా ఆ అజ్ఞానంతో ఏం చేశాడు ఆయన, సాంజలి హస్తనాయ వందు కిట్టుం విషయత్తే 2 చేతులు జోడించి నమస్కారంతో వచ్చి సమీపించవలసినటువంటి విషయాన్ని సాయుధ పాణియాయ వందు కిట్టు గైకు ఆయుధాలను చేత పట్టుకొని వచ్చాట. అలాంటి ఆయుధాలను చేత పట్టి వచ్చి సమీపించాడు, చూశారు కదా.
దానికి కారణమైనటువంటిది ఏమిటి? అజ్ఞానమే. అందుకని పారవస్యం సమాయాత శూలి అజ్ఞానంతో అజ్ఞాన పరవశుడయ్యి వచ్చాడు ఆ రుద్రుడు గారు. ఆయుధతోడే మోహితపడి ఆయుధాలతోటే అజ్ఞాన కార్యం చేశాడు అని ఏం చేసి అంత అజ్ఞానానికి కారణం ఏమిటి? తన్వెరుమయ్యే మున్నిట్టు అంజలిயை கொண்டு வந்து கிட்டும் விஷயத்தை இப்படி సాయుధనా ఎదురుడిగై కుహేతు వెన్నెన్నా. ఏమండి, తన వెరుమయ్యే మున్నిట్టు అంజలిயை கொண்டு வந்து கிட்டும் விஷயத்தை, ఏదో ఏమీ లేని వాడిని స్వామి, ఆకించన్యుణ్ణి, నిన్ను జయించేటువంటి సామర్థ్యము లేదు, నిన్ను పొందేటువంటి ఉపాయము లేదన్నట్టు ఆకించన్యాన్ని ప్రకటిస్తూ రెండు చేతులు జోడించి వచ్చి సమీపించవలసినటువంటి విషయం కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మ మీదకి సాయుధనా ఎదురుడిగా హేతువు ఆయుధాలతోటి కూడి వచ్చి ఎదిరించడానికి కారణం ఏమిటట? త్రిపురం చెత్తవనం త్రిపుర దహనమాగిర అపదానత్తాలే సంజాత అభిమాన నాగయ్యాలే. ఆనాడు త్రిపుర దహనాలను చేసినటువంటి వాణ్ణి అనేటువంటి ఆ వృత్తాంతంతో ఒక అభిమానం, ఒక అహంకారం, నేను ఎవరిని అనుకుంటున్నారు, త్రిపురాలని దహించినటువంటి వాణ్ణి అని ఒక అహంకారంతో ఉన్నట్టు అప్పుడు రుద్రుడు. అందుకని ఈయన ఎలాంటి వాడు? ఆయన అభిమాని కావటం చేత అలా అంజలి చేసి ఆశ్రయించవలసినటువంటి విషయాన్ని ఆయుధాలతోటి యుద్ధానికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. కారణం ఏమిటంటే త్రిపురాలను దహించినటువంటి వాడినండి నేను అనేటువంటి అహంకారము. మరి పరమాత్మ లాంటి వాడు కడవ కడయిగిరపోదు ఎట్టుబడిగ కొండు నిన్ను కరైందా పోలే త్రిపురదహన సమయత్తిరే విల్లుక్కు మిడుక్కాயும் నాణిక్కు திண்மையாயும் அம்புக்கு கூர்மையாயும் தனக்கு அந்தராத்மாவாயும் எதிரிகளை தலை சாயும்படி பண்ணி త్రిపురத்தை అழிత్తు కొడితాను అత్తై அறியாதே. అదిగో ఆ త్రిపురాలను దహింపచేసింది నిజమే, కానీ ఆయన బలంతో దహింపచేయలేదు. ఆయన ఎవరు? రుద్రుడు గారి యొక్క బలం కాదది. ఎలా సముద్ర మదనం చేసే సమయంలో 8 శరీరాలతోటి ఉండి ఆ సముద్రాన్ని చిలికినట్లుగా త్రిపురాలని దహించే సమయంలో కూడా విల్లుక్కు మిడుక్కాయ బాణానికి ఉండేటువంటి మిడుక్కు బలంగా ఉన్నాడు. నాణిక్కు తెన్మై ఆ అల్లెతాటికి ఉండేటువంటి దాఢ్యం వలె ఉన్నాడు. అంబుక్కు కోర్మై బాణపు పుల్లకి పదును వలె ఉండి తనకు అంతరాత్మవై రుద్రుడికి అంతరాత్మగా ఉండి ఎదిరిగలై తలై సాయంబడి పన్ని శత్రువుల్ని నేల మట్టి కరిచేటట్లుగా చేసి త్రిపురத்தை అడిత్తు కొడుతాను అని త్రిపురాలని నశింపచేశాడు సర్వేశ్వరుడు. ఎలా? రుద్రుడు గారేమనుకున్నారు? బాణం వేసింది ఆయనే కనుక నా యొక్క బలంతో త్రిపురాలు దహించబడ్డాయనుకుంటున్నాడు ఆయన. కానీ ఈయన రుద్రుడు గారికి అంతర్యామిగా ఉన్నాడు. బాణానికి పదును వలె ఉన్నాడు, అల్లెత్రాటికి గట్టితనం వలె ఉన్నాడు, విల్లుకి మిడుక్కాయ్ మంచి బలం కలిగి విల్లుకి అదే అదాఢ్యం అన్నట్లుగా ఉండి ఈయన త్రిపురాలని నశింపచేశాడు ఈయన సర్వేశ్వరుడు. కానీ రుద్రుడు గారికి అది తెలియలేదు. అత్తయ్యరియా అదే అగ్నరాన అవர்கள் ఇత్తై అవంతలయ్యలే వైతుక్క విపాడా ఇత్తై తానుం కేటు మెయ్యిరే ఎన్ను భ్రమిత్తు అది చేద నమక్కు ఎవనై వెళ్ళత్తట్టేన్ ఎందు ముందు ఎదిరిట్టానాయిత్తు. అది అసలు మూల కారణం ఏమిటి? ఆనాడు త్రిపురాలను దహించాడు అనేటువంటి మాటని, అదిగో జరిగిందంత విషయం ఇది అని తెలియనటువంటి వాళ్ళు అదిగో రుద్రుడు గారు బాణం వేశారండి, ఆ బాణంతో త్రిపురాలు దహించబడ్డాయి అనేటువంటి ఆ వార్త మాత్రమే తెలుసు. లోపల జరిగిన విషయమంతా తెలియదు కదా అందరికీ. అంచేత అత్తయ్యరి అదే అగ్నరానవరగల్ ఈ విషయమంతా తెలియనటువంటి అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ విషయాన్ని, ఇదిగో ఓ పరమశివ, ఓ రుద్ర, నువ్వెంత బలం కలిగినటువంటి వాడివి, త్రిపురాలని దహింపచేసినటువంటి వాడివి, ఎంత బలము ఎంత దాఢ్యము అని ఆయన తల మీద ఈ విజయాన్ని ఆయన నెత్తికి రుద్ది కవిత్వం పాడితే అది విన్నటువంటి రుద్రుడు గారు, అవును ఇది నిజం కదా, నేనే కదా ఆ త్రిపురాలను దహింపచేసినటువంటి వాడిని అనేటువంటి ఒక గర్వంతో రుద్రం తన్నై అపాశ్రయమాగా పత్తినారై అదే మెయ్యిరే ఎన్ను భ్రమిత్తు అది చేయదు
அது செய்த நமக்கு ఇవనే వెళ్ళతట్టెన్. ఆ త్రిపురాలనే దహింపజేసినటువంటి వాడిని నేను నమకు ఇవనే వెళ్ళతట్టెన్. కృష్ణ పరమాత్మ నేను ఆ మాత్రం జయించలేనా అనుకున్నట్ట రుద్రుడు గారు అని ಒಂದು ఎదిరిట్టానాయత్తు. అందుకని వచ్చి ఎదర్తించాడు రుద్రుడు గారు కన్నపిరాన్ని. ఇత్తా సొల్లిత్తాయిత్తు. దీని చేత ఏం చెప్పబడింది? రుద్రం తన్నై అపాశ్రయమాగప్పత్తినారై ఆపత్తు వందవారే కాట్టి கொடுத்து ஓடும் என்னுமிடமும் சர்வேஸ்வரம் தன்னை పత్తినారై எல்லா అడవిలం రక్షిక్కుం ఎన్నుమిడముం. రుద్రుడు గారిని ఎవరైనా రక్షకులుగా భావించి ఆశ్రయిస్తే వాళ్ళు ఆపద కలగానే ఇదిగో కాట్టి కొడుతూ ఓడుం, ఇదిగో తన వీపు చూపించి పరిగెత్తి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయం. సర్వేశ్వరుని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆయన ఏ సమయంలోనూ విడిచిపెట్టడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది అని చెప్తున్నారు ఈ సన్నివేశం వల్ల. అలాంటి ఆ రుద్రుడు గారు మాఘనం ఆ సుబ్రహ్మణ్య స్వామి పిత్రవాన రుద్రన్ వళరంద పిన్బు சேதவத்தை பருவம் நிரும்புவதற்கு முன்பே செய்து இளம் அரியாய் పెరుమిడుక్కనాయ్ దేవసేనాపతియాన సుబ్రహ్మణ్యను. మా తండ్రి అయినటువంటి రుద్రుడు గారు ఏదో పెద్దవాడైన తర్వాత చేశాడు అలాంటి పనులని. నేను ఇంకా చిన్న వయస్సులోనే செய்து இளம் அரியாய் பெருమిడుక్కనాయ్. செய்து இளம் அரியாய் ఒక్క నిమిషం. செய்தது கிரௌஞ்ச பர்வதத்தை எய்கை రుద్రన్ ప్రౌఢనాయిరే త్రిపురదానం పన్నిత్తు ఇళం కుట్టి. అంటే నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే నేను ఇలాంటి కార్యాలు చేయగలుగుతున్నానని గర్వంతో దేవసేనాపతి ఆన సుబ్రహ్మణ్యను ఆ సుబ్రహ్మణ్యుడు కూడా పిన్నుం అంగియం అవనుక్కు మేలే 49 అగ్నిఘడం దానికి పైగా 41 అగ్నులు పోరుదలయ్యా పోరిలే మాళ యుద్ధంలో నశించిపోగా. మా నాన్నగారు ఏదో వయసు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేశారండి. ఇదిగో పర్వం నిరంభవదற்கு ముందే చేదదు. ఏం చేశాట? క్రౌంచ పర్వతయ్యే క్రౌంచ పర్వతాన్ని ఎత్తాట. ఎవరి? సుబ్రహ్మణ్య స్వామి. మా నాన్నగారు ఏదో త్రిపురాలను దహింప చేశాడంటే ఎప్పుడో పెద్దవాడయ్యాక చేశాడండి, నేను ఇంకా వయసు రాకముందే ఈ పర్వతాన్ని ఎత్తాను కదా అని ఒక గర్వం కలిగి ఉన్నట్ట ఈ సుబ్రహ్మణ్య స్వామి. అలాంటి ఆయనని, ఆయనతో పాటు వచ్చిన 41 అగ్నులని అన్నిటినీ కూడా యుద్ధంలో నశింప చేసేటట్లుగా పొరు సిరై పుల్ ఇత్యాది ప్రతిపక్షத்தின் மேலே பொருகிற பக்ஷ்மத்தையும் உடைய பெரிய திருவடியை கருத்து அறிந்து நடத்தவல்ல ఆశ్చర్యభూతనే. ప్రతిపక్షத்தின் మేలే శత్రువుల మీద పొరుగిర పక్షత్తయుడయ యుద్ధం చేసేటువంటి రెక్కలు కలిగిన పెరిగి తిరువడి యొక్క భావాన్ని తెలుసుకొని నడిపించగలిగేటువంటి ఆశ్చర్యభూతుడు. ఇంగు ఆశ్చర్యమావది. ఇక్కడ ఆశ్చర్యపడవలసిందే ఉందండి. వాడనుడయ కరత్తై కజిత్తు అవనై ఇరయిలి செய்து నాట్టుక్కుతానే నిండు ఇరయాన ఆశ్చర్యం. ఆ బాణాసుడు యొక్క చేతులన్నిటినీ నశింపచేసి అవనై ఇరయిలి செய்து, అతన్ని ఎలాగా ఇరయిలి செய்து అంటే ఇరయిలి செய்து అంటే కప్పమెల్లాదవనాక్యన్ను కప్పం కట్టేటువంటి సామంతరాజు వలె చేసి కప్పం ఎల్లాద అవనాక్కి కప్పము లేని వాడిగా అని క్షుద్రదేవతయ్యాగిర స్వామి ఎల్లాదవనాగా ఆ క్షుద్రదేవతలనే స్వాములు లేని వాడిగా చేశాడు. క్షుద్రదేవతల్ని ఆశ్రయించాడు కదా బాణాసురుడు. ఇప్పుడు ఆ యుద్ధంలో ఏమైంది? వాళ్ళందరూ పారిపోవడంతో అలాంటి వాళ్ళు నీకు రక్షకులు కారయ్యా అనేటువంటి స్థితిని తెలియచేశాడు అనమాట. ఎలా? వాణనుడయ కరుత్తై కజిత్తు. కరుత్తై అంటే కరము అంటే బలము అని ఉంది, బలి కప్పము అని 2 అర్థాలు ఉన్నాయట. కప్పము హస్తము. కప్పం అంటే సామంతరాజులు కట్టేటువంటి కప్పం, హస్తమం అంటే చెయ్యి. అంటే ఆయనకున్నటువంటి కప్పాన్ని తొలగింపచేశాడు. అంటే కప్పం కడతారండి, శిస్తు అలా కడుతూ ఉంటారు కదా సామంతరాజులు చక్రవర్తికి. అలా ఈ రుద్రుడు గారికి కూడా ఈయన ఏదైనా కట్టేవాడేమో బలిచక్రం, ఈయన బాణాసురుడు. ఈవేళ
ఇంకా ఆయన్నే దూరం పంపించేసిన తర్వాత ఈయన ఇంకా శిస్తు కట్టే పని లేదు కదా, అది లేదు. లేదా ఇంకొకటి చేతులు అనుకున్నాం కదా, ఆయన యొక్క అహంకారానికి కారణమైనటువంటి చేతులన్నింటినీ తొలగింప చేసినటువంటి వాడు. ఆయన కప్పం కట్టే పని లేకుండా చేశాడంటే క్షుద్రదేవతలు అనేటువంటి స్వామి లేని వాడిగా చేశాట. అది క్షుద్రదేవతలనే స్వామి అని భావించాడు ఇంతకాలం, అలాంటి స్వామి లేని వాడిగా చేశాట బాణాసురుణ్ణి. అది ఆశ్చర్యం. ఏమిటిది? వాణనుడే కరత్తై ఖజిత్తు అవனை ఇరీలు చేయదు. ఆయన్ని ఇరీలు చేయదంటే ఏమి లేని వాడిగా చేసి, అదేగా చెప్పుకున్నాం, కప్పము కట్టని వాడిగా చేసి నాట్టుకు తానే నిండిరయ్యాన ఆశ్చర్యం. అదిగో నాట్టుకు తానే నిండు ఇరయాన ఆశ్చర్యం. ఈ లోకానికి స్థిరమైనటువంటి స్వామిని నేనేనండి అని తెలియచేసేటట్టుగా చేశాడు. వాణం ఆయిరం కరం కజిత్త ఆదిమాలిరే. ఆ బాణాసు తిరుచంద విరుత్తంలో తిరుమశ్రీ ఆళ్వాళ్ళు కూడా వాణన్ ఆయిరం కరం కజిత్త ఆదిమాలిరే అని పాడాట. ఆ బాణాసుడి యొక్క 1000 చేతులను ఖండించినటువంటి మూల పురుషుడా అని. ఆయనై మరి అక్కడ అలా పాడాడు కదా, ఎవరిని పాడారు? ఆయనై అవంతోత్తరు తంతరం కొలయ్యాదే నిర్కిరణ రయ్యిలే ఇవన్ వెన్నదం తన్నై తాళ విట్ట ఎడత్తిలే. ఆయన అవంతోత్తదు, ఆయన అవతరించాడు అంటే తరం కొలయ్యాద నిర్కిరణ రయ్యిలే. ఆయన కొల్లవాడుగా వచ్చి అవతరించినప్పటికీ తన యొక్క గొప్పతనానికి ఏ కొరత లేకుండా అవతరించేటువంటి వాడు ఆయన. ఇవన్ వెన్నదుం, ఇతడు జయించేటప్పుడు ఈ జీవుడు తన్నై తార విట్ట వెరత్తిలే, తనని తాను తగ్గించుకున్న సమయంలో ఇతను విజయాన్ని పొందగలుగుతాడు అని కిందిచ్చారు చూడండి. త్రిపురం ఇచ్చారు. తిరుపురం చెత్తవన్ ఎన్ను అవనై చొల్లి ఆయనై ఎన్ను ఎవనై చొల్లుగయ్యాలే ఫలిత భావం. అదో తిరుపురం చెత్తవన్ అని విశేషణం ఆయనకి వేశారు, ఆయనై అనేటువంటి విశేషణం పెరుమాళకి వేశాడు. ఫలిత భావన ఏమిటి? అవన్ తోత్తరు తరం కొలయ్యాదే నిర్కిన నిలయ్యలే ఇవన్ వెన్నదం తన్నై తాదవిట్ట విడత్తిలే. ఇదిగో ఇతడు జయించాలి అంటే తనని తాను తగ్గించుకున్నప్పుడే జయించగలుగుతాడు. ఆయన ఎప్పుడు అవతరించినా కూడా తన యొక్క గొప్పతనానికి తక్కువ లేకుండా అవతరించేటువంటి వాడు. పొన్ చక్కెర తరియనై, స్పృహణీయమైనటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి అరియనై సింహ శ్రేష్ఠుడు. అంటే అత్తాలే అపృదృశ్యత్వం అంటే ఇంకా ఎదురు రావటానికి ఎవ్వరూ సాధించలేనటువంటి స్థితి. దృశ్యత్వే ప్రమాణం. ప్రమాణం ఏమన్నా ఉన్నదా అంటే కృష్ణే అనుకూలర్కు ద్రోహణీయమాన తిరువాళియై ధరిత్తు. మూలంలోనేనండి. పొర్చక్కర తెలియని ఆ తిరువాళియై ధరిత్తు శత్రుకొడుకు అప్రదృశ్యనాన అవనై. అనుకూలురైనటువంటి వాళ్ళకి కోరుకోదగిన చక్రాయుధాన్ని ధరించేటువంటి వాడు, శత్రువులకి సమీపించడానికి వీలు కానట్లుగా ఉన్నటువంటి ఆయనని. కృష్ణ మహాబాహో జానే త్వాం పురుషోత్తమం అని. ఏమండి అపృదృశ్యతే అనే దాని ప్రమాణం ఏమన్నా ఉన్నదా? పరేశం దీంట్లో అరుంపదంలో పరమాత్మానం అనాది నిధనం పరం ఇది ఉత్తరార్థం. కృష్ణ మహాబాహో జానే త్వాం పురుషోత్తమం పరేశం పరమాత్మానం అనాది నిధనం పరం. కృష్ణ మహాబాహో నువ్వే పురుషోత్తముడు వల్ల అని తెలుసుకున్నానయ్యా. పరేశం అంటే నువ్వు అందరికంటే గొప్పవాడివి. పరమాత్మానం పరమాత్మవి. అనాది నిధనం పరం గొప్పవాడైనటువంటి నిన్ను తెలుసుకున్నానయ్యా అని చెప్పినట్లుగా ఎవరు చెప్పారు? పంచమేంసే రుద్ర. పంచమేంస విష్ణు పురాణంలో రుద్రుడు మహాబాహో పురుషోత్తమం జానే ఎన్నదుక్కు తాత్పర్యం. మహాబాహో పురుషోత్తమం జానే. మహాబాహో గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ పురుషోత్తమ జానే నిన్ను తెలుసుకున్నానయ్యా అని చెప్పినట్లుగా తోల్వలి
కండ పిన్బాయిత్తు సర్వేశ్వరన్ ఎన్ను అరిందదు. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఇదిగో ఇలా స్తోత్రం చేశాడు ఆ యుద్ధంలో. తోల్వలి కండ పిన్బాయిత్తు, కృష్ణ పరమాత్మ యొక్క భుజ బలాన్ని చూసిన తర్వాత తెలుసుకున్నట్ట. అలాంటి అచ్యుతనై, అచ్యుతుడు అంటే ఆశ్రితరై నజువ విడాదవనే, ఆశ్రితులని మధ్యలో విడిచిపెట్టనటువంటి వాడిని. రుద్రంతన్నై ఆశ్రయిస్తవాణనై కైకజ విట్టుగోడినా నిరే, రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి బాణాసురుణ్ణి కైకజ విట్టోడినా నిరే. రుద్రుడు ఏం చేశాడు? తనని ఆశ్రయించినటువంటి రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి బాణాసురుని ఒక చేయి పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. జడయ అంటే కానీ, అచ్యుతుడు అంటే మన పరమాత్మ లాంటి వాడు. ఆశ్రితులైనటువంటి వాళ్ళని ఎప్పుడూ మధ్యలో విడవనటువంటి వాడు. కానీ రుద్రుడు చేసినటువంటి కార్యం ఏమిటి? బాణాసురుని మధ్యలోనే విడిచిపెట్టి పారిపోయాడు. జడయాన్ ఓడ వాడల్ వాణం తలం తోల్తుణిత్త తలైవనిరే ఇవన్. జడయాన్ ఓడ, వడల్ అంటే జడయాన్ ఓడ, ఆ రుద్రుడు గారు పారిపోగా, వడల్ వాణం తడం తోల్తుణిత్త తలైవనిరే ఇవన్. ఆ బాగా వడల్ బాగా చిక్కుకొని ఉన్నటువంటి ఆ బాణాసురుడి యొక్క విశాలమైన భుజాలని తుంచి పరవేసినటువంటి తలైవనిరే, శ్రేష్ఠుడు కదా ఈ కృష్ణ పరమాత్మ. తలైమై యావదు, శ్రేష్టత్వం. శ్రేష్టత్వం అంటే ఏమిటండి అంటే, వాణనై కై ముదల్ అరుత్తు తలై అడియామే వైత్త తలైమై. బాణాసుడి యొక్క కై ముదల్ అరుత్తు, అదిగో బాణాసుడి యొక్క గర్వానికి కారణమైనటువంటి ఆ చేతులని తొలగింపచేసి తలై అది ఆమె తలని నరకకుండా ఉంచాడు. చూశారు కదా, వైత్త తలైమై, అది తలైమై అంటే. అనిరుద్ధాడ్వానుక్కాగమా మిరే అంబేర్ కయ్యాలే ఆశ్రితర్కు తంజం ఎన్ను విశ్వసిక్క తట్టిల్లే. అనిరుద్ధ ఆశ్రితుల విషయంలో బాణపు దెబ్బలు తినటానికి కూడా సిద్ధపడేటువంటి వాడు. అనిరుద్ధుడు కోసమని వక్షస్థలంలో బాణపు దెబ్బలు తిన్నటువంటి వాడు. అలాంటి వాడిని ఆశ్రితులకి రక్షకుడు అని విశ్వసించడంలో అడ్డేముంటుంది కనుక అంటూ, పత్తియాన్ ఇరయ్యేను ఇడరిలనే. అలాంటి ఆయన్ని పట్టుకున్న నాకు ఒక్క క్షణకాలం కూడా ఇంకా దుఃఖం అనేది లేదండి. ఎవనై పత్తిన ఎనకు అల్ప దుఃఖము ఎల్లే. అలాంటి సర్వేశ్వరుని పట్టుకున్న నాకు అల్ప దుఃఖము, ఏ కొంచెం దుఃఖం కూడా లేదండి. పేరన్యన్ని రుక్కయ్యాలి. మరి అనిరుద్ధుడికి దుఃఖం వచ్చింది కదండి, ఆయన మనుమడండి. ఆయనది మనుమడి సంబంధం, నాది దాస సంబంధం. పేరన్యన్ని రుక్కయ్యాలే అనిరుద్ధాజ్వానుకు నాల్ సిరయిల్ ఇరుక్క వేండిత్తు అడియే ఎన్ను పత్తిన ఎనకు అది వేండిత్తిల్లే. అదిగో పేరన్ మనవడి సంబంధం కాబట్టి ఏదో 4 రోజులు ఒక కష్టం కలిగింది అనిరుద్ధుడికి. కానీ నేను అడియేన్ దాసుడిని అని ఆశ్రయించినటువంటి వాడిని కదా, నాకు ఆ కొంచెం దుఃఖం కూడా లేదు పరమాత్మని ఆశ్రయించినటువంటి నాకు అంటున్నారు ఈ పాసంలో ఆడవాళ్ళు. పరివిన్ని వాణనై కాత్తుం ఎన్నన్ను పడయొடும் ఒందు ఎదిరిందా திரிபுரம் செத்தவனும் மகனும் பின்னும் அங்கியும் போர் துளையா ஒரு சிறை புள்ளை கடாவியா மாயனை ஆயனை பொல் செக்கரத்தரியனை அச்சுதனை பத்தியான் இறையேனும் இடரிலனே. ஆழ்வார் எம்பெருமானார்